బాగున్నాయి సార్, గుడ్లు మాత్రం బాగున్నాయి సార్. మరి ఎంత పోయింది రేట్? అది 3800 రాసినారు సార్ లాస్ట్. ఇప్పుడు అడిగంగా 300 ఎక్కించినారు సార్. లాస్ సార్, మాకైతే లాస్. తిరుమల సార్. తిరుమల? అవును సార్. మార్కెట్ గారికి ఏం చేసినావు? గుడ్లు వేసుకొచ్చిన సార్. గుడ్లు వేసావు? ఎన్ని కింటాలు వేసావు? 47 సంచులు తెచ్చిన సార్. 47 సంచులు? 47 బస్తాలు. ఎంత పోయింది ధర? 3500 పోయినారు సార్. మంచిదేనా? ఏం గిట్టా సార్, ఏమేం గిట్టా సార్. ఆ రేటుకి అయితే మా పెట్టుబడికి మేమే అప్పు చేసి మరి కూలీలకి ఇవ్వాలి సార్ డబ్బులు. ఆ రేట్ పెట్టుబడి ఎంత పెట్టినారు? మా పెట్టుబడి సార్ 2 ఎకరాలకి 70,000 ఇచ్చింది సార్ ఖర్చు. 2 ఎకరాలకి గుడ్లకి 70,000. ఎంత వస్తుంది డబ్బులు అమ్మితే సార్? అది నాకు తెలుసు సార్, 50,000 వస్తుంది, 40,000 వస్తుంది సార్. అంతే సార్. మాకు ఇంకా పెట్టి లేదు, ఇంకా పెట్టి లేదు. సొంతం డబ్బులు పెట్టినా వాళ్ళ అప్పు తెచ్చి పెట్టినా? అప్పు తెచ్చినా సార్. సొంతం డబ్బులు మేము ఎక్కడుంటాం సార్? మేమంతా అప్పులు కందాల్సిందే సార్. 100కి 2 రూపాయలు వడ్డీ సార్. 100కి 2 రూపాయలు వడ్డీ తెచ్చా? ఇప్పుడు దీని అప్పు అయినా సరిపోతుంది? అప్పు లేదు సార్. మేము దుడిసి బాగా మరి సుగ్గులు పోవాలి సార్ దుడిసినాకి. ఈ అప్పలకి మాకు ఇంకేం గిట్టదు. ఇంకా సుగ్గులకు పోయి వచ్చి కలిసి మరి దుడిసి కట్టాలి సార్. వడ్డీలు లేకుండా అడుకుంటారు సార్. వడ్డీలో పోవాలంటారు మీరు? అవును సార్. వలసకు పోయి ఇంకా ఆడ దుడిసి వచ్చినప్పుడు మళ్ళీ దుడిసి కట్టాలి, అప్పులు కట్టాలి సార్. అంతే. ఇప్పుడు రేట్లు పోలేదు సార్ మాకు, ఇక్కడ రేట్లు లేవు. మరి ఇంక మేము ఏం చేస్తారు రైతులు? ఇంకా మా పరిస్థితులు ఇంతే. ఇంకా ఎవరు చెప్పుకోవాలని అర్థం కావడం లేదు. దయచేసి ప్రభుత్వానికి ఒకటే కోరుకుంటాం సార్, మాకు కాకుండా ఇంకొక వచ్చే రైతుల కన్నా కనీసం రేట్లు వేసి అని కోరుతున్నాం సార్. అంతే. ఇంకా రైతులు చాలా చాలా బాధపడుతున్నామంటే అంత బాధపడుతున్నాము. కానీ ఒకటే సార్ ప్రభుత్వానికి కోరుకునేది, మా రైతుల్ని కొంచెం దయచేసి పట్టణాలని చేతులెత్తి నమస్కారం ఇస్తున్నాం సార్. అంతే. ఇంకా ఎందుకంటే ఏం లేదు సార్, ఏం లేదు సార్. కొద్దిగా రేట్లు పెంచాలా. రేట్లు పెంచితే కదా సార్ మా ఇంటి వాళ్ళకి రేట్లు గిట్టేది. ఇప్పుడు ఆధునిక కమిటీ ఇప్పుడేమో పూర్తి చేంజ్ చేసినారంట సార్ మార్కెట్. ఇక్కడ మనకి ఏం చేసినారో మాకు తెలుసు సార్. ఇంతకుముందు 6,000, 7,000 వరకు పోయినాయి సార్. ఇప్పుడు 15 రోజులైంది సార్. ఏం మార్కెట్ బంద్ చేసినారంట. బంద్ చేసి ఏమో న్యాయం జరిగిందంట సార్, మాకు తెలియదు. ఇప్పుడు చాలా రేట్లు పూర్తి డౌన్ చేసేసినారు సార్. కనీసం ప్రభుత్వాలన్నా ఆదుకొని మా రైతుల గురించి చూసి దయచేసి మొక్కి చెప్తున్నాం సార్, ప్రభుత్వమే ఆదుకోవాలి మమ్మల్ని. ఇంతకంటే మేము ఏం చేయలేము సార్. లేదంటే మేము సుగ్గులకు పోయి అప్పులు ఈ పొలాలు ఇడిచిపెట్టాల్సి వస్తుంది సార్. ఇంకా పొలాలు ఇంక రైతు పైన ఇడిచిపెట్టాలనుకున్నాం సార్. ఇంకా ఎందుకంటే ఇంకేం చేయలేము. ఇంకా జీవితాంతం. నా పేరు కోసి తిరుమల సార్, జక్కినగేని తిరుమల. నా పేరు ఈరಣ್ణ అండి. అవును. ఆటోని మార్కెట్ యార్డ్లో ఓకే. ఏం చేశారు మీరు? మేము వేరుశనగకాయలు తీసుకొచ్చాం. వేరుశనగకాయలు తెచ్చారు. ఎన్ని కింటాలు తెచ్చారు? సుమారుగా 20 బ్యాగులు. 20 బ్యాగులు? అవును. ధర ఎంత పోయింది? 4,700 రూపాయలు రాశారు క్వింటాల్. అంటే గిట్టుబాటు ధర కాదండి ఇది? రైతుకైతే గిట్టుబాటు అయ్యే ధర కాదండి. ఇంకా మంచి రేటు రావాల్సిందే. అంటే ఎంత రావాలనుకుంటున్నారు? కనీసము 5,000 నుంచి 6,000 మధ్య పోవాల్సిన సరుకు మాది. ఎంత పోయింది? 4,700 రూపాయలు పోయింది. 4,700 రూపాయలు పోయింది. అంటే నష్టమే అంటారు? నష్టమే అండి. ఇది రైతులకైతే గిట్టుబాటు అయ్యే ధర కాదు. చివరికి వ్యవసాయాన్ని వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది. రైతుకు అసలు సంతోషం లేదు. ప్రభుత్వాలు ఈ వైపుగా ఆలోచించి రైతు మేలు కోసం ఏమైనా నూతన పథకాలు కానీ ఒక స్థిరీకరణ ధరల వ్యవస్థ కానీ తీసుకురావాలని కోరుకుంటున్నాం. ఈ నుంచి ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకున్నారు? ఈరోజు ఆరుగాలం కష్టం చేసి పంటలు పండిస్తున్న రైతులకి సుఖం లేదు, సంతోషం లేదు. రాత్రి పగలు కష్టపడి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఇక వ్యవసాయం లేకపోతే బతకలేమనే స్థితిలో చేస్తున్నటువంటి రైతు దారుణంగా నష్టపోతున్నాడు. ఈ దళారు వ్యవస్థ నుంచి కానీ తర్వాత ప్రభుత్వ విధానాలు అయితేనేమి చాలా వరకు రైతుకు అనుకూలంగా లేవు. ఈ విషయంలో ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించి రైతులకు మేలు జరిగే నిర్ణయాలు తీసుకోవాలి. రైతు ఉంటేనే దేశం. ఈ రైతులు లేకపోతే ఈ దేశం కానీ ఈ వ్యవస్థలు కానీ నిలబడవు. పరిశ్రమలు అదే సేవల రంగం వైపు ఏ విధంగా అయితే దృష్టి పెడుతున్నారో వ్యవసాయ రంగం మీద వాటికంటే ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తేనే మనకు భవిష్యత్తు ఉంటుంది, మన దేశం అభివృద్ధి పథంలో నడుస్తుందనేది నా అభిప్రాయం. నా పేరు ఈరಣ್ణ. కోసిగి, మంత్రాలయం నియోజకవర్గం, కోసిగి.